కుంభరాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ త్వరలో కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. అసలు కుంభరాశి వారికి త్వరలో ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. మీ జీవితంలో ఇటీవల కాలంలో ఒక స్త్రీ ప్రవర్తనలో మార్పు గమనించారా? ఆమె మాటల్లో మధురం కానీ హృదయంలో వేరే ఉద్దేశం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశికి అధిపతి శని గ్రహం. అయితే శని ప్రభావం వల్ల ఉన్న చాలా వరకు కూడా ఈ కుంభరాశి వారు అయితే చాలా సాఫ్ట్గా ఉంటారనే చెప్పుకోవాలి. కానీ అదే సమయంలో వారు మోసం చేయడానికి కూడా కొంతమందికి చాలా సులభంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకు అంటే చివరిలో నేను చెప్పబోయే ఒక చిన్న సూచన మీ జీవితాన్నే కాపాడుతుంది అని అయితే గుర్తుంచుకోండి. గ్రహస్థితి ప్రభావం. ప్రస్తుతం శని గోచారం కుంభరాశి వారికి గట్టిగా పరీక్షలు పెడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇది మీ సహనాన్ని, మీ నిర్ణయాలను అయితే పరీక్షించే సమయం అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే ప్రత్యేకంగా ఈ పేరుతో ఉన్న స్త్రీలు విషయంలో మాత్రం జాగ్రత్త. SMKR ఇది పూర్తిగా అక్షరాల శక్తితో అయితే ఆరంభమయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఆమె మొదట మీకు సహాయం చేస్తుంది, మీ బాధలను వింటుంది, మీ మీద జాలి చూపిస్తుంది. కానీ క్రమంగా అయితే మీకు మోసం చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది అని గుర్తించండి. అయితే ఆ స్త్రీ లక్షణాలు: ఎక్కువగా రాత్రి సమయంలో కాల్ చేస్తుంది, మీ కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడుతుంది, మీకు దగ్గర అవ్వడానికి వ్యక్తిగత విషయాలను అడుగుతుంది, నేను లేకపోతే నీ జీవితం ఖాళీ అనే భావన కలిగిస్తుంది. ఇవి అన్ని భావోద్వేగాల సంబంధాల లక్షణాలు అని అయితే గుర్తుంచుకోండి. కుంభరాశి వారికి సహజంగానే హృదయపూర్వకులు, అందుకనే ఆమె మీ బలహీనతలను ఉపయోగించుకోవచ్చు. ఏం జరిగే అవకాశం ఉంది? కుటుంబంలో అపార్థాలు, మీ ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళాలు, మీ పేరు చెడగొట్టే ప్రయత్నం, మీకు దగ్గరైన వారిని మీకు వ్యతిరేకంగా మార్చటం. ఇది ఒక్కసారిగా జరగదు, మెల్లగా చల్లగా గమనించే విధంగా అయితే జరుగుతూ ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. కుంభరాశి వారికి ప్రస్తుతం శని పరీక్ష. ఈ సమయంలో మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం చాలా కాలం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. రక్షణ కోసం చేయవలసినది: ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయండి. ఉదయం 6 నుంచి 7 మధ్యలో శని గాయత్రి మంత్రం జపించండి. ఎవరికి మీ బ్యాంక్ లేదా వ్యక్తిగత సమాచారం చెప్పకండి. కుటుంబ సభ్యులతో నిజాయితీగా మాట్లాడకండి. తరచూ నిర్ణయాలు తీసుకోకండి. అయితే ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. ఆమె ఎంత మధురంగా మాట్లాడినా మీరు మీ పరిమితి దాటకండి. అసలు సత్యం: ఈ స్త్రీ మీ జీవితంలోకి రావటం పూర్తిగా దురదృష్టం కాదు, ఇది ఒక పరీక్ష అని అయితే గుర్తుంచుకోండి. శనిదేవుడు ఎప్పుడూ అన్యాయం అయితే చెయ్యడు. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి మీకు ఒక పెద్ద పాఠం అయితే అవుతుంది అని గుర్తుంచుకోండి. గోప్యమైన సంకేతాలు మీరు గమనించారా? కుంభరాశి వారికి ఇప్పుడు జరుగుతున్నది సాధారణమైన విషయం అయితే కాదు. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. అయితే ఈ శనిదేవుడు వల్ల ప్రభావం మీ జీవితంలో ప్రతి విషయంలోనూ లోతుగా అయితే ఆలోచిస్తారనే చెప్పాలి. కానీ ఈ సమయంలో ఒక స్త్రీ మీ ఆలోచనలలో గందరగోళం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఆమె వల్ల మీలో ఈ మార్పులు వచ్చాయా? ఒక్కసారిగా ఒంటరితనం పెరగటం, కుటుంబ సభ్యుల మాటలు చిరాకుగా కలిగించటం, ఫోన్ చేతిలో లేకపోతే అసహనం, ఆమె మెసేజ్ రాకపోతే మనసు దుఃఖించటం, ఇవి అన్నీ కూడా అయితే సాధారణమైన లక్షణాలు అయితే కావు అనే చెప్పుకోవాలి. ఇవి భావోద్వేగంగా ఆధారపడిన బంధ సంకేతాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీ జీవితంలోకి ఎందుకు వచ్చింది? జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి మన జీవితంలోకి ఒక కారణంతో వస్తారు. ఈ స్త్రీ 2 కారణాలు ఒకటి వల్ల అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే మొదటిది మీ పూర్వకర్మ ఫలితం అనే చెప్పుకోవాలి. రెండవది మీ బలహీనతలను పరీక్షించడానికి వచ్చిన శని పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు. అయితే శని ప్రభావం ఉన్న మనకు దగ్గరైన వ్యక్తులే మనకు పెద్ద పరీక్షగా అయితే అవుతారనే చెప్పుకోవాలి. త్వరలో జరిగే 3 ప్రధాన సంఘటనలు అయితే ఇవే అని అయితే చెప్పుకోవచ్చు. మొదటి సంఘటన అయితే మీరు ఒక పెద్ద వాదన
మీరు ఆమెతో ఒక ముఖ్యమైన విషయంపై గొడవ పడే అవకాశం ఉంటుంది. ఆ గొడవ తర్వాత ఆమె అసలు స్వభావం బయటపడుతుంది. రెండవది, మీ గురించి గొప్ప సమాచారం బయటకు రావటం. అయితే మీరు ఆమెకు చెప్పిన ఒక వ్యక్తిగత విషయం ఇంకొకరికి తెలిసే అవకాశం ఉంటుంది. మూడవది, కుటుంబ సభ్యుల హెచ్చరిక. అయితే మీ ఇంటిలో ఎవరో ఒకరు ఆమె మీ దగ్గరకు జాగ్రత్తగా ఉండండి అని అయితే చెబుతూ ఉంటారు. ఈ 3 జరిగితే వెంటనే మీరు అప్రమత్తం అవ్వాల్సిన సమయం అయితే ప్రారంభమైందని గుర్తుంచుకోండి. రక్షణ కోసం ప్రత్యేకమైన సూచనలు. ప్రతి బుధవారం గ్రే కలర్ దుస్తులు ధరించండి. శనివారం సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇంటిలో హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేయవద్దు. ఇది భయం కలిగించడానికి కాదు, ఇది ముందుగా జాగ్రత్త కోసం మాత్రమే అని అయితే గుర్తుంచుకోండి. ఒక రహస్య సూచన. ఆమె కళ్ళల్లో మీరు ఒక విచిత్రమైన ఆత్మవిశ్వాసాన్ని అయితే గమనిస్తారు అనే చెప్పుకోవాలి. ఆమె మాటల్లో ఒక మాయ ఉంటుంది, కానీ గుర్తుంచుకోండి, ఆమె మీరు ఎదుగుదలను చూసి ఆనందపడుతుందా లేక మీపై ఆధారపడేలా చేసుకోవాలనుకుంటుందా అనేది మీకే అర్థమవుతుంది. ఇది మీరు గమనించలేదు అంటే ప్రమాదం అయితే తప్పదు అని గుర్తుంచుకోండి. నిజమైన పరిణామం. కుంభరాశి వారికి సహజంగా తెలివైన వారు. మీరు ఒక్కసారి నిజం గ్రహిస్తే ఆమె నుంచి పూర్తిగా అయితే దూరం అవుతారని చెప్పుకోవాలి. ఆ దూరం పెట్టిన తర్వాత మీ జీవితంలో ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది, కుటుంబంలో శాంతి వస్తుంది, మీ మానసిక ప్రశాంతత తిరిగి వస్తుంది అనే చెప్పుకోవాలి. ఇది శని ఇచ్చే పాఠం మాత్రమే, శాశ్వతమైన శాపం అయితే కాదు అని అయితే గుర్తుంచుకోండి. అయితే కుంభరాశి వారి స్వభావ రహస్యాలు. కుంభరాశి వారు బయటకు చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితమైన మనస్సు అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. మీరు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అదే మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ప్రభావం చాలా గట్టిగా అయితే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఒక స్త్రీ మీ భావోద్వేగాలపై ఆధిపత్యాలను సాధించడానికి ప్రయత్నించే అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే మొదటి దిశలో ఆమె సింపుల్గా మాట్లాడుతుంది, మీ బాధలను వింటుంది. రెండవ దశలో రోజు మాట్లాడడం మొదలు పెడుతుంది, నీకు నేను అర్థం చేసుకున్నట్లు ఎవరు అర్థం చేసుకోరు అంటుంది. మూడవ దశలో మీ స్నేహితులపై, కుటుంబంపై చిన్న చిన్న కామెంట్స్ చేస్తుంది. నాలుగవ దశలో మీరు ఆమె లేకుండా ఉండలేనట్టు భావంని అయితే కలిగిస్తుంది అనే చెప్పాలి. ఐదవ దశలో మీరు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది చెప్పే స్థితికి వస్తుంది. ఆరవ దశలో డబ్బు సహాయం లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఏడవ దశలో అసలు ముఖం బయటపడుతుంది. మీరు తిరస్కరించినప్పుడు ఆమె ప్రవర్తన పూర్తిగా అయితే మారిపోతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ త్వరలో కీడు తలపెట్టబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.